నేను అందరూ మా అమ్మగారింటికి వెళ్ళాం గురూజీ. ఎవరు లే గురూజీ. వెళ్ళారు? ఏం చేసి? అత్తమ్మ వాళ్ళు మాతోనే ఉంటారు కదా. అవును, మీ అమ్మకి వెళ్ళి ఏం అమ్మ చేశారు? వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏరకంకి వెళ్ళాం గురూజీ. ఎక్కడికి బట్టలు వెళ్ళారు? కొనుక్కెళ్ళారు గురూజీ. బట్టలు కొనుక్కుని గురూజీ. నగరకు ఉండి వచ్చాను. వెరీ గుడ్. ఇంకా నిన్నటికి అన్న ఫీల్ మారిందా లలిత? మీ ఆయనలో కానీ నీలో కానీ? ఆయన చాలా ఫ్రీగా ఉన్నారు గురూజీ. నేను ఎప్పుడు అమ్మతో ఎప్పుడు క్షమ సంవత్సరాలు మాట్లాడారు గురూజీ అమ్మతో. అమ్మ కూడా చాలా ఓకే. నేనైతే రెగ్యులర్ గా మాట్లాడుతున్నాను. ఆయన కొంచెం చాలా తక్కువ మాట్లాడతారు ఎవరితోనైనా సరే. ఇవాళ బాగున్నారు. ఓకే. చూసారా వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారా? మరి ఆ హ్యాపీ ఫీల్లో మీరు అనుభూతి చెందారా? అది బాగుంది. సౌమ్య? సౌమ్య వినబడుతుంది. నిన్న మొత్తం అందరూ ఎలా ఫీల్ అయ్యారు మీరు? బాగుందా? ఇది వరకటికి నిన్నటికి మార్పు వచ్చిందా? ఏంటి ఏం ఫీల్? బాగుంది. అందరూ వెరీ గుడ్. ఇంకెవరు లేరు? ఇంకా ఎవరు లేరు నిన్న? ఎవరికి వినబడుతుంది? సిగ్నల్ మాటలు వినబడుతుందా? వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇంకా ఎవరు లేరు? జయ?
ఉమ్, 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 ఉమ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదంతా ఎందుకంటే మనం ఫస్ట్ ప్రార్థన చేస్తున్నాం. చేయండి, ప్రార్థన చేయండి. పరమపిత పరమాత్మకు హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. ఒక అంగుళం కింద చెప్పండి. నా ఆధ్యాత్మిక గురువుకు, నా ఆధ్యాత్మిక సద్గురు స్వరూపులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. ఒక అంగుళం కింద చెప్పండి. ఆత్మస్వరూపైన నేను దివ్యాత్మస్వరూపులైన నా తండ్రి గారిలోను నా తల్లి గారిలోను ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను. వీరందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను. వీరందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివ్య గురుతత్వానికి పూర్ణ శరణాగతి చెందుతున్నాను. మీ అందరిలోనూ ఏకత్వంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తిని పూర్ణంగా స్వీకరిస్తున్నాను. సంపూర్ణ విశ్వాసంతో, పూర్ణ వినయంతో, పూర్ణ ప్రేమతో ప్రణామాలు. థ్యాంక్ యూ మై డియర్ లార్డ్, థ్యాంక్ యూ మై డియర్ హీలింగ్ ఏంజల్స్ అండ్ హీలింగ్ మాస్టర్స్. ఈరోజు యోగ రహస్య లీలింగ్ క్లాస్లో మా మనసుకి, మా ఆలోచన సరళకి అర్థమయ్యే విధంగా విద్యను బోధిస్తున్నందుకు, జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నందుకు, మా చేత అద్భుతమైన ప్రాక్టికల్స్ చేయిస్తున్నందుకు మీకు సర్వదా 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. రైట్, ఇదేంటే పరమపిత పరమాత్మకు హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలను చెప్పుకున్నాం. పరమపిత పరమాత్మ ఎవరు? చెప్పండి, అన్మిట్ అవ్వండి అందరూ. పరమపిత పరమాత్మ అంటే నేనే. నేనే అంటే ఈ దేహం కాదు, శ్రీ స్వామినారాయణ కాదు, నా భార్యకి భర్త కాదు, నా బిడ్డలకి తండ్రి కాదు, మీకు గురూజీ కాదు. నేనే పరమపిత పరమాత్మ. ఆ పరమపిత పరమాత్మనైన నేను నన్ను నేను మర్చిపోయాను. ఇప్పుడు జీవుడిగా ఉన్నాను కాబట్టి, శ్రీ స్వామినారాయణ పిలువబడుతున్నాడు కాబట్టి, వీడే నేను అనుకుంటున్నాడు కాబట్టి, కొంతసేపు ఇలాగ అనుకుందాం, కొంతసేపు అది ఎప్పుడు ఇలాగ అనుకుంటాం, ఎప్పుడు ఇలాగ అనుకుంటాం. కాబట్టి వీడికి పరమపిత పరమాత్మ ఉన్నాడు అనుకుంటున్నాడు ఇక్కడికి. కాబట్టి హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు అర్పించాడు. హృదయపూర్వక ప్రేమపూర్వక అంటే ఇంకా హృదయము విచ్ఛిన్నం కావాలి, ఓపెన్ అయిపోవాలి, ఓపెన్ మైండ్ అయిపోవాలన్నమాట. ప్రేమపూర్వక అంటే ఇంకా ఆ ప్రేమలో ఇంకా స్వార్థము నిస్వార్థము అంటే ఏమి లేదు. ఇంకా ప్రేమ అంటే ప్రేమే. నిన్న వీడియో పెట్టిన విన్నారా, చూసారా? ఉదయం ప్రేమ అంటే ఇంకా అపరిమితమైన ప్రేమ అనమాట పరమపిత పరమాత్మ మీద. ఆయన ప్రేమించగలేకపోతే ఇంక నేను ఎవరిని ప్రేమించాను సృష్టిలో? నన్ను నేను ప్రేమించుకోలేకపోతే నేను ఎవరిని ప్రేమించలేను. రైట్. నా ఆధ్యాత్మిక గురువుకు, నా ఆధ్యాత్మిక సద్గురు స్వరూపులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. దైవంని తర్వాత నా ఆధ్యాత్మిక గురువు. ఇంకా ఇప్పటికీ ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. అంటే ఇప్పటికీ భౌతిక గురువులు ఉన్నారు. భౌతిక గురువులు మనం తీసుకోము. చదువులు చెప్పించి ఇప్పటిదాకా చదువులు చెప్పించారు, వాళ్ళు భౌతిక గురువులు. కానీ ఇక్కడి వరకు ఆగిపోతారు వాళ్ళు. మనకి మంచి ఉద్యోగము మంచి వ్యాపారం వచ్చే వరకు చేసి ఆపేస్తున్నారు వాళ్ళు, భౌతిక గురువులు. వీళ్ళు ఇక్కడి వరకే తప్ప భగవంతుని అనుభూతి చెందించడానికి వాళ్ళు సరిపోరు కాబట్టి వాళ్ళకి తీసుకోము. అయినా తీసుకుంటాం నా ఆధ్యాత్మిక గురువు, నా ఆధ్యాత్మిక సద్గురు స్వరూపులందరికీ. ఇక్కడ ఆధ్యాత్మికంగా తీసుకెళ్లే వాళ్ళే నిజమైన గురువు. క్లారిటీ లేదా?
వస్తుంది. వస్తుందా ఇప్పుడు? వస్తుందా? వస్తుందా? ఇప్పుడు నా ఆధ్యాత్మిక గురువుకు, నా ఆధ్యాత్మిక సద్గురు స్వరూపులు అన్నారంటే భౌతిక గురువులు ఉన్నారు. ఇప్పటివరకు స్కూల్లో చదివించారు, చెప్పించారు. ఏదో ఉద్యోగ వ్యాపారాలు నేర్పారు. వీళ్ళందరూ కూడా ఇక్కడి వరకు ఆగిపోతారు. ఈ వీళ్ళు నాకు గురువులు కాదు, మార్గదర్శకులు అంతే. నా ఆధ్యాత్మిక గురువు కంటే ఆత్మస్వరూపాన్ని అనుభూతి చెందించేవాడే ఆధ్యాత్మిక గురువు. అలాంటి ఒక గురువేటి చాలా మంది గురువులు ఉన్నారు నాకు. ఇప్పటికి ఎంతో మంది ద్వారా పూజలు నేర్చుకున్నాను, పునస్కారాలు నేర్చుకున్నాను, జపాలు నేర్చుకున్నాను, ధ్యానాలు నేర్చుకున్నాను కదా, వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక గురువులే. వీళ్ళందరిలో కూడా ఆధ్యాత్మిక గురువు మొట్టమొదటి ఒక గురువుకి నేను ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటున్నాను. నా ఆధ్యాత్మిక గురువుకు, నా ఆధ్యాత్మిక సద్గురు స్వరూపులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. వినబడుతుందా? రైట్. పైన వైఫై ఆపేసాను చక్కగా. ఓకే. ఇప్పుడు నా ఆధ్యాత్మిక గురువుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కిందకు వస్తే, అసలు దైవాన్ని పరిచయం చేసింది, గురువుల్ని పరిచయం చేసింది ఎవరు? నా తల్లి తండ్రి. నా తల్లి తండ్రి నన్ను పరిచయం చేయడానికి కారణం ఎవరు? ముందు నేను ఆత్మస్వరూపాన్ని నేను ఇక్కడ గుర్తించుకున్నాను. ఆత్మస్వరూపైన నేను దివ్యాత్మ స్వరూపులైన దివ్య ఆత్మ. ఎవరు దివ్యాత్మ? నా తల్లిదండ్రే, గురువులు, సద్గురువు. వీళ్ళందరూ కూడా వాళ్ళందరి దగ్గర ఆత్మస్వరూపైన నేను దివ్యాత్మ స్వరూపులైన నా తండ్రి గారిలోను, నా తల్లి గారిలోను ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను. వాళ్ళందరిలోనూ దివ్య గురుతత్వం ఉంది మనకు తెలియకుండానే. మా నాన్నగారు, మా అమ్మగారు పూజలు చేయలేదండి, జపాలు చేయలేదండి, ఏదో పూజ చేసుకుని వదిలేసేవారండి, ఇంత స్థితి లేదండి. కాదు, కాదు. వారు మీ కంటికి పూజలు చేసినట్టు కనబడుతుంది, పూజలు చేయనట్టు కనబడుతుంది, జపాలు చేసినట్టు కనబడుతుంది, జపాలు చేయనట్టు కనబడుతుంది. కానీ వారిలో ఒక ఆధ్యాత్మిక గురువు ఉన్నారు కాబట్టి మీరు గుర్తించినా, వారు గుర్తించకపోయినా, వారు తరాల్లో ఉంది కాబట్టే మీకు ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఒక అబ్బుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఒకటి అబ్బుతుంది ఇప్పుడు మీకు. కాబట్టి నా ఆధ్యాత్మిక గురువుకు, నా ఆధ్యాత్మిక సద్గురు స్వరూపులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు అని చెప్పాం. నా గురుజీ అన్నారే మీకు. ఈ గురుజీ ఎవరి వల్ల దొరికారు? వాళ్ళ వల్ల దొరికారు. మరలా వాళ్ళందరిలోనూ ఏకత్వంగా ఉన్న, ఎవరిలోని? తల్లిలోని, తండ్రిలోని, గురువులోని, సద్గురువులోని, అందరిలోని కూడా. ఇక నా అత్తామామలు చెప్పుకోలేదు కంటే కాదు, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా అత్తామామలు తల్లిదండ్రులే. ఇక తల్లిదండ్రుల నుంచే నాకు భర్త వచ్చాడు అంటే, నాకు భార్య వచ్చిందంటే ఎవరి నుంచి వచ్చింది? తల్లిదండ్రే. ఇక్కడ పోస్టులు మారినాయి అంతే. ఇప్పుడు ఈ శ్రీ స్వామినారాయణ ఒక్కడే. ఈ శ్రీ స్వామినారాయణ నా భార్యకి భర్తనయ్యాను నేను. ఈ శ్రీ స్వామినారాయణ నా బిడ్డలకి తండ్రినయ్యాను నేను. నా వర్కర్లకి యజమాని అయ్యాను నేను. నా శిష్యులకి గురువునయ్యాను నేను. నా కస్టమర్స్కి వ్యాపారస్తుని అయ్యాను నేను. నేనే అన్ని రూపాలుగా ఉన్నాను ఇక్కడ. నేనే తండ్రిని, నేనే తల్లిని, నేనే గురువుని, నేనే దైవాన్ని, అన్ని నేనే. కాబట్టి ఇక్కడ మళ్ళీ ప్రత్యేకించి అత్తామామలు విడగొట్టాం మనం. వాళ్ళు ఉన్నారు కాబట్టే నాకు భర్త వచ్చాడు. వాళ్ళు ఉన్నారు కాబట్టి తల్లి తండ్రి అని ఒక స్థితి ఉన్నది కాబట్టి, ఒక తత్వం ఉంది కాబట్టి నాకు భర్త వచ్చాడు. తల్లి తండ్రి అని ఒక స్థితి ఉంది కాబట్టి నాకు భార్య వచ్చింది. తల్లి తండ్రికి మేము ఉన్నాం కాబట్టి మాకు బిడ్డలు వచ్చారు. కాబట్టి విడగొట్టం. ఇది అర్థం చేసుకుంటే స్థితి మొత్తం అర్థమైపోతుంది. ఇది అర్థం కాకపోతే విడగొడతాను నేను. ఓకేనా? వీరందరిలోనూ ఏకత్వంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తిని పూర్ణంగా గుర్తించాను. ఇప్పటిదాకా గుర్తించలేదు, ఎందుకంటే నాకు తెలియలేదు కాబట్టి. నిజంగా ఆధ్యాత్మిక శక్తి ఉంది కాబట్టి ఈరోజు మీరు యోగ రహస్యాలు హీలింగ్ క్లాస్ నేర్చుకున్నారు. లేకపోతే నేర్చుకోలేరు. ఆధ్యాత్మిక శక్తి అనేది లేకపోతే ఎవరు నేర్చుకోలేరు. వాళ్ళలో
చాలా మంది ఫోన్లు చేస్తారు, వస్తాం గురించి అంటే రారు. ఎందుకు రారంటే వాళ్ళకి అజ్ఞానానికి అభివృద్ధి చెందుకోవడానికి ఇంకా అవకాశం రాలేదు వాళ్ళకి. వస్తుంది వాళ్ళకి కూడా రేపో ఎల్లుండి వస్తుంది. లేదు ఇంకొకరు ఇంకొక గురువు దగ్గర అటాచ్మెంట్ లాగా వెళ్తారు, వేరే విషయం అది. ఓకేనా? ఇప్పుడు ఆ గుర్తించి నమస్కరించాను, పూర్ణ శరణాగతి చెందాను, మరలా వారి యొక్క ఆధ్యాత్మిక శక్తిని స్వీకరించాను. పూర్ణంగా శరణాగతి చెందేశాను, స్వీకరించాను. పూర్ణంగా శరణాగతి చెందడం అంటే ఎవరికి? తల్లికి, తండ్రికి, గురువుకి పూర్ణ శరణాగతి చెందాలి. అంటే మొట్టమొదటి వచ్చిన నా జీవితంలోకి ఎవరు? తల్లి, తండ్రి, అత్త, మామ, తర్వాతే గురువు. నువ్వు తల్లికి, తండ్రికి, అత్తామామకి ప్రేమని పంచలేని దానివి, ప్రేమని పంచలేని వాడిని గురువుకి ఏం పంచగలను? నన్ను నేను ఎలా పంచుకోగలను? వాళ్ళని ద్వేషిస్తున్నప్పుడు, వీళ్ళని ద్వేషిస్తున్నప్పుడు, వాళ్ళని తిరస్కరిస్తున్నప్పుడు, వీళ్ళని తిరస్కరిస్తున్నప్పుడు, వాళ్ళలో ఉన్నది ఏదో చూస్తున్నప్పుడు, వీళ్ళలో ఉన్న ఏదో చూస్తున్నప్పుడు నన్ను నేను ఎలా అనుభూతి చెందగలను? ఆత్మస్వరూపాన నన్ను నేను ఎలా అనుభూతి చెందగలను? అనుభూతి చెందలేను. చెందుతున్నట్టు కనబడతానంతే, పూజ చేస్తున్నట్టు కనబడతానంతే, జపం చేస్తున్నాడు కనబడతానంతే, ధ్యానం చేస్తున్నాడు కనబడతానంతే, ప్రాక్టీసెస్ చేస్తున్నట్టు కనబడతానంతే. ఇది ఏదైతే కనబడుతూ ఉన్నట్లు ఉంటుందో అలాగే జీవితంలో కూడా మంచి కూడా జరుగుతున్నట్టు ఉంటుంది, జరగదు. ఆనందాన్ని అనుభవిస్తున్నట్టు ఉంటుంది, అనుభవించలేము. ఎందుకంటే అనుభూతి అంటే నాకు తెలీదు, అనుభవం అంటే నాకు తెలీదు. ఏదో నేను సినిమా చూసి వచ్చామంతే. వే వీరమల్ల గేరమల్ల ఏదో ఉంది, హరిహర, చూసి వచ్చామంతే. కానీ అనుభూతి చెందాలంటే ఆ తత్వం అర్థం కావాలి నాకు, ఆ సినిమా యొక్క స్టోరీ అర్థం కావాలి నాకు. ఆ స్టోరీ అర్థమవుతే ఆ స్టోరీలో లీనమవుతా నేను ఎంతసేపు నేను వస్తువుల్లోని లీనమవుతున్నాను, వాహనాల్లో లీనమవుతున్నాను, పదార్థాల్లో లీనమవుతున్నాను, భార్య దగ్గర కూడా సగం లీనమవుతున్నాను, భర్త దగ్గర కూడా సగం లీనమవుతున్నాను. భార్య దగ్గర భర్త దగ్గర సగం ఎందుకన్నానంటే వాళ్ళు నాకు కలిసి వచ్చే విధంగా ఉంటేనే వాళ్ళతో సగం వరకు అనుభూతి చెందుతాను, పూర్తిగా అనుభూతి చెందాను. ఎందుకంటే భర్త అంటే నాకు అర్థం తెలియదు, భార్య అంటే నాకు అర్థం తెలియదు, బిడ్డలంటే నాకు అర్థం తెలియదు, తల్లిదండ్రులు అంటే నాకు అర్థం తెలియదు, భావం తెలియదు, ముందు అర్థం తెలియడానికి అనుభూతి చెందలేను. సో నన్ను నేను అనుభూతి చెందలేనప్పుడు నా జీవితంలో నాకన్నీ మంచి కావాలని కోరుకుంటున్నాను కదా, ఎట్లా వస్తుంది? ఎలా వస్తుందంటే నేను తల్లిని శరణాగతి చెందాను, తండ్రికి శరణాగతి చెందాను, భర్తకి శరణాగతి చెందాను, భార్యకి శరణాగతి చెందాను, గురువుకి శరణాగతి చెందాను. శరణాగతి చెందడం అంటే వాళ్ళు లేకపోతే నేను లేను ఇక్కడ. నా భార్య భోజనం వండి పెట్టకపోతే నేను లేను, నా భర్త ధనం సంపాదించి తేకపోతే నేను లేను, భర్త నాకు ప్రేమ పంచలేకపోతే నేను లేను, భార్య నాకు ప్రేమ పంచలేకపోతే ఇక్కడ లేను. మరి నేను ఎలాగ ప్రేమని పంచుకుంటున్నానంటే నాకు ఏదైతే కావాలో అది వస్తే నేను ఆనందపడుతున్నాను, నాకు ఏదైతే కావాలో దానికి వ్యతిరేకం ఉంటే నాకు చిరాకు పడుతున్నాను, ద్వేషిస్తున్నాను, తిరస్కరిస్తున్నాను, దూరంగా పెడతాను నేను. అవునంటారు కదంటారా, వీడియో సాన్ చేసిన చేతులెట్టండి. ఇది నిజము. ఇప్పటిదాకా నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను అనుకుంటున్నాను అంతే, లేదు, జస్ట్ ఉన్నానంతే, వాటితో జీవిస్తున్నంతే వాటితో. కుక్కలు, పందులు కూడా జీవిస్తుంటాయి, నల్లులు, గేదెలు కూడా జీవిస్తుంటాయి. తినడం కోసము, ఆకలి వేసినప్పుడు తినడం కోసము, నిద్ర వచ్చినప్పుడు పడుకోవడం కోసము, సుఖం కాలుతున్నప్పుడు మైదనం చేసుకోవడం కోసం. వాటికి భయం ఉంటుంది, ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుంటే భయపడుతుంటాయి ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం. అలా జీవిస్తాయి ఎంతవి, వాటికి అనుభూతి రావు, వాటికి అనుభూతి లేవై. ఎందుకంటే వాటికి బుద్ధి లేదు కాబట్టి. వాటికి మనసు ఉంటుంది కానీ బుద్ధి ఉండదు. కానీ మన అనుభూతి చెందుతున్నామంటే అది పూర్తిగా ఫుల్ఫిల్గా అనుభూతి చెందట్లేదు. ఎందుకంటే మనలో వికారాలు ఉన్నాయి,
మనలో వికారాలు ఉన్నాయి. ఆ వికారాలు పోతేనే కానీ నిజంగా అనుభూతి చెందడం తెలియదు. ఈ సృష్టిలో నన్ను ప్రేమించే వాళ్ళు, నేను బాగుండాలని కోరుకునేవారు కేవలం తల్లి, తండ్రి. విడగొడితే అత్తామామ. విడగొట్టకూడదు. వాళ్ళు అత్తామామ కూడా తల్లి, తండ్రి నాకు. గురువు. వీళ్ళు మాత్రమే ఉంటారు. ఇంకా తర్వాతే నా బంధువులు, అక్క చెల్లెళ్ళు, చుట్టాలు. ఇప్పుడు వీళ్ళ తర్వాత వీళ్ళని కూడా ప్రేమించాలి. అయ్యో మమ్మల్ని ద్వేషిస్తున్నారు. కాదు కాదు. ద్వేషించేలాగా ఉన్నాం మనం. వాళ్ళు మనల్ని ద్వేషించేలాగా ఉన్నాం మనం. మన ప్రవర్తనలో వాళ్ళకి కనబడింది అలాగా, ద్వేషించేలాగా. ఎలా ఉందో నాకు తెలియదు. వారు నన్ను ద్వేషించేలాగా నా ప్రవర్తన ఉంది కాబట్టి వాళ్ళు ద్వేషించారు. ఇప్పుడు మీరు వాళ్ళని ద్వేషిస్తున్నారు. ఎందుకు వాళ్ళని ద్వేషిస్తున్నారు అంటే వాళ్ళు ద్వేషించేలాగా వాళ్ళ ప్రవర్తన ఉంది కాబట్టి మీరు ద్వేషించారు. యాజ్ ఇట్ ఈజ్ మనం కూడా మనల్ని ద్వేషించేలాగా మన ప్రవర్తన జరిగింది అక్కడ. ఇక్కడ ఎవరు చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచి వాళ్ళే. వ్యవహారాలకు అనుగుణంగా విడిపోతున్నాం అంతే. కాబట్టి ఇక్కడ మనము అందరినీ ప్రేమించాలి, అన్నిటినీ ప్రేమించాలి. అదే కదా ప్రహ్లాదుడు చూసింది. అన్ని పదార్థాల్లోని, అన్ని జీవుల్లోని, అన్ని ప్రాంతాల్లోని, అన్ని వస్తువుల్లోని, అందరిలోని చూడడం వల్ల ఆయనకి మేలు జరిగింది. ఇక్కడ మేలు జరిగిపోయింది కాబట్టి ఇంకా డైరెక్ట్ ఇంకా ఆయనకి అర్హత సంపాదించాడు. నరసింహమూర్తిని అడిగాడు, స్వామి ఇంకా నాకు చాలు జీవితము, నేను నీలో వచ్చేస్తున్నట్టు. లేదు లేదు, నువ్వు ఇక్కడ నన్ను అనుభూతి చెందలేదు ఇంకా. నన్ను కూరుకున్నావంతే, నన్ను చూసేవంతే. ఇప్పుడు మీరు కూడా జీవితం చూస్తున్నారంతే. తల్లిని చూస్తున్నారు, తండ్రిని చూస్తున్నారు, అత్తని చూస్తున్నారు, మాంగారిని చూస్తున్నారు, భర్తను చూస్తున్నారు, భార్యను చూస్తున్నారు, వస్తువులు వాహనాలు చూస్తున్నారు. అనుభూతి చెందట్లేదు. మీరు చూసారు కాబట్టి అవి మీకు ఉపయోగపడి అంతే. కానీ అనుభూతి చెందితే గనక ఆత్మోద్ధరణ అవుతుంది. ఆత్మ ఉద్ధరణ అవుతుంది. ఆ ఆత్మ ఉద్ధరణ అవ్వడం కోసం మేము క్యాండిల్ టెక్నిక్ నేర్పాను మీకు. దాని బూత్కి ఒకసారి చదవండి, దాని అర్థం తెలుసుకోండి పూర్తిగా. ముందు చేయడం కాదు, గుడ్డే చీలపడ చేసేస్తాం కాదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ మంత్రం ఇచ్చారు గురుగారా, చేసేస్తాను. 100 నిమిషాలు చేస్తేనండి. మా ఇస్కాన్లో అయితే 16 సార్లు చేయమంటారు. అసలు ఆ మంత్రం ఏంటి, ఆ మంత్రం యొక్క అర్థం ఏంటి, ఆ మంత్రం నాకు ఏం నేర్పుతుంది, ఇది అనుభూతి చెందాలి. అప్పుడు 16 సార్లు జపం చేయకూడదు, ఒకసారి జపం చేస్తారు. ఒకసారి కాదు, ఒక మాల తిప్పడం కాదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ 16 అక్షరాలు ఒక్కసారి మననం చేస్తే చాలా అనుభూతి చెందేస్తాను కదా. ఆ మంత్రంతో అనుభూతి చెందుతాం. వినబడుతుంది అందరికీ? అదే ఇక్కడ సిగ్నల్ కూడా సరిగ్గా లేవు. ఓకేనా? ఈ ఈ అనుభూతి చెందడం అనేది ఉందే, ఇది చాలా అనుభూతి చెందకపోతే ఆత్మముద్రణ అవ్వదు. అందుకనే క్యాండిల్ టెక్నిక్ పూర్తిగా ఒకసారి బాగా 1-2 సార్లు చదవండి, అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది అది. మొత్తం అంతా కూడా ఆత్మ అనుభూతి. అది ఆత్మ పరిపూర్ణంగా వికసించడానికే. అన్నమయ కోసంలోని, ప్రాణమయ కోసంలోని, మనోమయ కోసంలోని, విజ్ఞానమయ కోసంలోని, ఆనందమయ కోసంలోని, నేను సంపాదించే ధనంలోని, అంటే ధనంలో పరిపూర్ణంగా వికసనకు ఏవైతే ఆటంకాలను వాటిని సమూలంగా తొలగిస్తున్నాను అగ్నిదేవా అంటున్నాను. నా నుండి పూర్తిగా విచ్ఛిన్నం చేసి బయటికి ఇప్పుడు ఈ ఇచ్చిన మీకు సమర్పిస్తున్నానని చెప్తున్నాను అగ్నిదేవ. అంటే అక్కడ అనుభూతి చెందట్లేదు ధనాన్ని. ధనం వచ్చింది, నేను వస్తువాహనం కొనుక్కుంటున్నాను, లేదు ధనం రాలేదు, వస్తువాహనం కొనుక్కోవట్లేదు, దానికోసం పాగులాడుతున్నాను. అసలు ధనం అనేది ఒక అనుభూతి చెందాలి. సరే అనుభూతి చెందిందో దాంట్లో చిక్కుపడిపోకుండా బయటకు వచ్చి నేను నీకు సమర్పిస్తున్నానని చెప్తున్నాను. అలాగే ప్రతి జీవిలోని, ప్రతి పదార్థంలోని, ప్రతి పరిసరాల్లోని అనుభూతి చెందాలి. నేను అనుభూతి చెందాలంటే నేను బయటకు పెడగొట్టాలి, దాంట్లో చిక్కుపడిపోకూడదు. అలాగే గ్రహాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పి గ్రహాలతో బాధపడుతున్నానని బాధపడుతున్నానని అనుభూతి చెందుతున్నాను తప్ప అవి నాకు పాఠం చెప్తున్నాయని అనుభూతి చెందట్లేదు.
సో పాఠం చెప్తున్నాయి కాబట్టి అందులోంచి నేను చిక్కుకుపోకుండా నా నుంచి విచ్ఛిన్నం చేసి బయటలోకి ఇప్పుడే మీకు వాటి నుంచి వచ్చే దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దోషాల నుంచి నేను బయటకు వచ్చేస్తున్నాను. ఇట్లాగా వాటి అనుభూతి చెందితే గనక అప్పే ఇంకా జీవితంలో ఇంకా ఇదివరకు ఇలా దెబ్బ తగిలింది, నొప్పి వచ్చింది. ఇప్పుడు కూడా దెబ్బ తగులుతుంది, నొప్పి రాదు. తగలం కామనే, నొప్పి వస్తాం కామనే. ఇదివరకు ఆ నొప్పిని అనుభూతి చెందాను బాగా ఎక్కువగా, కానీ ఇప్పుడు కూడా నొప్పి వస్తుంది, ఎక్కువగా అనుభూతి చెందడం. దేహానికే నొప్పి వచ్చింది, దేహానికే తగిలింది, దేహానికి నొప్పి వచ్చింది అన్న ఫీల్ వస్తుంది నాకు. ఓకేనా? అంటే మనం ఏదో పొద్దున్న ఎక్సర్సైజ్ చేసాము, ప్రాణాయామం చేసాము, అక్షయపత్ర చేసేసాము, సంస్కారం చేసేసాము, చక్రాలు హీలింగ్ చేసేసాము, అయిపోయింది గురించి కాదు. అసలు మీరు పరిపూర్ణంగా వికసించాలంటే, పరిపూర్ణంగా ఈ భౌతిక జీవితంలో ఆనందాన్ని పొందాలంటే, అసలు మొత్తం అన్నిటిలో ఆనందాన్ని తీసుకోవాలి మీరు. అది తల్లిదండ్రుల నుంచి స్టార్ట్ అవుతుంది, గురువుల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇవాళ? 14 మంది ఉన్నారు నాతో కలిపి. 14 మెంబర్స్ మాత్రమే ఈ విషయం తెలుసుకోవడానికి అర్హులు అయ్యారు ఇక్కడ. ఇప్పుడు ఈ విషయం మనం క్లాసులో చెప్పుకున్నామా? చెప్పుకున్నామా? లేదు, తెలీదు. ఎందుకంటే చెప్తాడు కృష్ణుడు, నన్ను అనుభూతి చెందడం కోసం ఎంతో మంది కోట్ల మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, ముందుకు వెళ్తుంటారు. అందులో ఏ ఒక్కళ్ళు అనుభూతి చెందుతారు, ఏ ఒక్కళ్ళు నన్ను పొందుతారని చెప్పాడు. బ్రేక్ అయిపోతుంది, సరే పైకి వెళ్ళిపోదాం. హరే కృష్ణ. ఇప్పుడు 14 మంది మాత్రమే ఉన్నారు ఇక్కడ నాతో కలిపి. ఈ వాక్యాలు వాళ్ళు వినగలుగుతున్నారా? తత్మూలు అందరూ ఈ క్లాస్ ఎంతమంది నేర్చుకున్నారు? ఇంచుమించుగా 24 మంది అంతమంది నేర్చుకున్నారు. అంతమందిలో 10 మంది ఏమైపోయారు? ఫిల్టర్ అయిపోయారు. వాళ్ళు ఈ ఈ ఈ క్లాసు అనుభూతి చెందడం వాళ్ళకి కుదరలేదు. అందుకే కృష్ణుడు అంటాడు, కోట్ల మంది నన్ను అనుభూతి చెందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అందులో ఏ ఒక్కడు నన్ను అనుభూతి చెందుతాడని చెప్పాడు.
అంటే ఆ ఒక్కటి నేను ఎందుకు కాకూడదు అనుకున్నాను నేను. ప్రయత్నం, తపన, తపస్సు ఉంటేనే అనుభవం పొందగలం మనం. అనుభూతి పొందగలం మనం. కృష్ణుల్లో ఎక్కువైపోవడం అంటే ఏదో ఆయనకు ఒక ఆకారం ఉంది, ఆయనకు ఒక పదార్థ రూపం ఉంది, ఆ పదార్థ రూపానికి పదార్థం వెళ్ళిపోవడము, మోక్షం వచ్చిందంటే పుష్ప విమానం వచ్చేయడము, ఎక్కిని తీసిపోవడము, ఇవన్నీ సినిమా పక్కి. ఇదంతా కాదు, నిజం కాదు. అనుభూతి అంటే ఆ పరమాత్మనే నేను అన్న అనుభూతి నాకు చెందాలి. ఇప్పటిదాకా నేను జయలక్ష్మిని అని అనుభూతి చెందాను నేను ఇప్పటిదాకా. నేను సురేష్ని అని అనుభూతి చెందిన ఈ దేహంతో కూడి, శ్రీ స్వామినారాయణని అని అనుభూతి చెందాను నేను ఇక్కడ ఈ దేహంతో కూడి. ఇది అనుభూతి కాదు, ఇక్కడ వదిలేస్తుంది. ఇది అనుభూతే కానీ ఇక్కడ వదిలేస్తుంది. ఇది కాదు. అసలు నేను ఆత్మస్వరూపమైన అనుభూతి చెందడమే పరమాత్మతో అనుభూతి చెందడం, పరమాత్మతో తాదాత్మ్యం చెందడం, పరమాత్మలో కలిసిపోవడం, మోక్షం రావడం. అదంత ఈజీగా రాదు. ఇక్కడ అన్ని వదలాలి. ఇది నేను అనుకునే అనుభూతి వదలాలి ఇక్కడ. ఇప్పటిదాకా ఇది నేను అనుకునే అనుభూతి చెందుతున్నాను నేను. దీనికి తలదూతున్నాను, దీనికి బొట్టు ఎడుతున్నాను, పౌడర్ రాస్తున్నాను, బొట్టు ఎడుతున్నాను, కాటుకి ఎడుతున్నాను, ముక్కుపుడికి ఎడుతున్నాను, చెవులకి పెడుతున్నాను, వస్తువులు వేసుకుంటున్నాను, వాచి పెడుతున్నాను, బట్టలు వేసుకుంటున్నాను దీనికి. కానీ నేనేమనుకుంటానంటే నేను తలదూకుంటున్నాను అనుకుంటున్నాను, నేను పౌడర్ రాసుకుంటున్నాను అనుకుంటున్నాను, నేను మేకప్ కొట్టుకుంటున్నాను అనుకుంటున్నాను, నేను బొట్టు పెట్టుకుంటున్నాను అనుకున్నాను. నేను ఇదైతే కనుక నాతో కూడా వచ్చేయాలి కదా. నేను ఇదంతా కూడా నేను ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా దీంతో ఉండాలి కదా. అర్థమైందా మీకు? అర్థం కలదా? ఇదే నేనైతే ఈ భూమి మీద ఇక్కడ ఉన్నాను. ఇంత ముందు జన్మలో కూడా ఇదే రూపంతో ఉండాలి, ఇక ముందు జన్మలో కూడా ఇదే రూపంతో ఉండాలి. లేదు చనిపోయిన అనుకున్నా అసలు చనిపోకూడదు, చనిపోకుండా మన నా స్వస్థానానికి వెళ్ళిపోవాలి. నేను దీంతోనే నేనే వెళ్ళిపోవాలి, ఇలాగ వెళ్ళిపోవాలా. మరి ఇక్కడ ఇది పడిపోతుందే, ఇది ఇక్కడ పడిపోతుందే, నేను వెళ్ళిపోతున్నానే. కానీ అనుభూతి చెందట్లేదు కాబట్టి నేను వెళ్ళిపోతుంటే కూడా నాకు తెలియదు, నేను ఇక్కడ పడిపోతున్నాను అంతే. అర్థమైందా? ముందర ఆ అనుభూతి, నా ఆత్మనైన నేను నన్ను నేను అనుభూతి చెందుకుంటుంటే ఇక్కడ అన్ని అల్పంగా ఉంటాయి. ఈ వస్తువులు, వాహనాలు, పరిస్థితులు అన్ని అల్పంగా ఉంటాయి. ఈ కష్టాలు, సుఖాలు అన్ని అల్పంగా ఉంటాయి. ఇప్పుడు మిమ్మల్ని మీరు అనుభూతి చెందిన తర్వాత మీకు ఎలా ఉంటుందో తెలుసు మీ పరిస్థితి. అబ్బా, ఇప్పటిదాకా ఈ అనుభూతిని వదులుకున్నా జీవించాలని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు భర్తతో ఉంటాను నేను, భర్త ఎవరు మళ్ళీ నేనే. భార్యతో ఉంటాను నేను, భార్య ఎవరు నేనే. బిడ్డలు ఎవరు నేనే. నేనే అనుభూతి చెందుతాను అన్ని. ఇప్పుడు నా ముందు మొబైల్ ఉంది, ఎవరు ఆ మొబైల్ నేనే, కనిపెట్టింది కూడా నేనే. ఇప్పుడు నిజమైన తాదాప్యం చెందుతాను నేను. అప్పుడు అనుభూతి చెందితే ఇక్కడున్నా నేను మోక్షంలో ఉంటాను. అక్కడికి ఏదో వెళ్ళిపోయిందో, పైకి వెళ్ళిపోయిందో మోక్షంలో ఉండను, ఇక్కడే మోక్షంలో ఉంటాను నేను. వినబడుతుందా? ఆ, ఇప్పుడు నేను ఆనందంగా ఉండగలను నేను. అప్పుడు నేను ఆనందంగా ఉంటాను. నిజమైన ఆనందం అంటే ఏంటంటే నన్ను నేను అనుభూతి చెందడమే. గురూజీ ఇవన్నీ టఫ్గా ఉన్నాయి గురూజీ, ప్రాక్టీస్ చేసేద్దాం గురూజీ. స్టక్ అయిపోతుంది మీ వీడియోస్ నాకు. ఆ, గురూజీ ప్రాక్టీస్ చేసేద్దాం గురూజీ, ఏదో కొత్తగా చెప్తున్నారు గురూజీ, పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు గురూజీ. మాకు మాకు ఓకేనా? ఇప్పటిదాకా మనము దీంతో అనుభూతి చెందుతాం కాదు, ఇది నేను కాదు. లోపల ఉన్న నేను అనుభూతి చెందాలి. నేను అనుభూతి చెందినప్పుడు భార్యతో అనుభూతి చెందుతాను, భర్తతో అనుభూతి చెందుతాను, పిల్లలతో అనుభూతి చెందుతాను, వస్తువులతో అనుభూతి చెందుతాను, హాయిగా అనుభూతిలో ఉంటాను. ఇంకా అంతమంది ఇంకా ఆనందం ఏమి ఉండదు నాకు. అవన్నీ ఇప్పుడు అల్పంగా ఉంటాయి.
ఇదేదైతే ఉందో అన్ని అల్పంగా ఉంటాయి. ఏదైతే కష్టంగా ఉందో ఆ కష్టం అంతా అల్పంగా ఉంటది. చూడండి, సుఖం తక్కువ ఉంటది, కష్టం ఎక్కువ ఉంటది మనకి. ఆనందం తక్కువ ఉంటది, దుఃఖం ఎక్కువ ఉంటది మనకి. అనుభూతి తక్కువ ఉంటది, స్ట్రెస్ ఎక్కువ ఉంటది మన జీవితంలో. ఇంటి పని చేయాలన్నా, వంట పని చేయాలన్నా, స్కూల్ పని చేయాలన్నా, ఆఫీస్ పని చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఇవన్నీ కూడా కష్టమే ఎక్కువ ఉంటది, చిరాకు ఎక్కువ ఉంటది. అనుభూతి చెందడం రాదు నాకు. అందుకే నేను ఎన్ని వ్యాపారాలు చేస్తున్నా, ఎన్ని వృత్తుల్లో ఉన్నా, మీకు ఈ క్లాస్ చెప్తున్నప్పుడు అన్నిట్లో అనుభూతి చెందుతాను. ఎందుకంటే ఇక్కడ వినేది ఎవరు? వినేది ఎవరు? మీరా? నేనే. చెప్పేది ఎవరు? నేనే. సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ కూడా నేనే. ఈ గంటల గంటలు వాగుతూ ఉంటానంటే ఎందుకని వాగుతూ ఉంటానంటే అది వాగింది నాకు సరదా. అనుభూతి చెందుతాను దాంట్లోనే. ఓకేనా? రైట్. ప్రాణాయామాలు చేద్దాం. ప్రాణాయామాలకు వచ్చాను, టైం అయిపోయింది కదా, 7 అయిపోతుంది.